హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి బుట్ట హ్యాండ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ప్రిల్స్ పెట్టేసేయండి. ప్రిల్స్ పెట్టేసిన తర్వాత మనకి కింద వైపును కూడా ఆపోజిట్లో ఏం పెట్టొద్దండి, సేమ్ ఎలా ఉందో అలానే పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత మనకి బోర్డర్ ఉంటుంది కదా, బోర్డర్ని జాయిన్ చేయండి. ఇది వచ్చేసి శారీల బోర్డర్ అండి. మీరు ప్లెయిన్ క్లాత్ ఉన్నా సరే మీరు పట్టీలాగా వేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. నాకైతే బ్లౌజ్కి ఇట్లా బార్డర్ వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా జాయిన్ చేసేసేయండి. మనకైతే లైనింగ్ క్లాత్ అయితే బుట్ట ప్రిల్స్ పెట్టే పని లేదండి. ప్లెయిన్గానే మన హ్యాండ్ని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోండి. ఓన్లీ మెయిన్ క్లాత్ వాటికే ప్రిల్స్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోండి. అయితే ఇలా బార్డర్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా ఖర్చు ఉందనుకోండి, ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కట్ చేసుకొని వేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు బోర్డర్ మీద ఒక స్టిచ్ రానివ్వండి. మెయిన్ క్లాత్కి పై వైపు నుంచి లైనింగ్ క్లాత్ని ఇలా జాయిన్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసేసి రెండింటికి కూడా నేను జాయిన్ చేస్తున్నానండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానివ్వండి. ఇలా రానిచ్చి లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానివ్వండి. ఇంకా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అంతా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.